వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయట్లేదు. ఈ నిలిచిపోయిన భూ బదలాయింపుల కారణంగా వచ్చిన వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. స్లాట్ బుకింగ్, ఈసీ చలాల చెల్లింపులో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఇక ఇబ్బందుల్లో క్రయ విక్రయదారులంతా కూడా చాలా విసుగు చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ప్రజలంతా ఇబ్బందులకు గురవుతున్నారు. మా ప్రతినిధి రేవంత్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. రేవంత్, రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో ఎవరైతే నిలిచిపోయినటువంటి పరిస్థితి, సర్వర్ డౌన్ కారణంగా పూర్తిగా ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్లు అయితే కావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 138 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో క్రయ విక్రయదారులు అయితే ఉదయం నుంచి కూడా వేచి చూస్తున్నారు. ఉదయం నుంచి కూడా అధికారులు కనీసం అంటే వాళ్ళు లాగిన్ కావడానికి కూడా సర్వర్ ఓపెన్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈసీ చాలాన్లు తీయాల్సినటువంటి చాలా మంది కూడా క్రయ విక్రయదారులు మొత్తం రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే మరొక గంటలో అవుతుందని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉండడంతో కొంత అంటే ఈ క్రయ విక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ఇటువంటి సమస్యలు అయితే వస్తున్నాయి. గత నవంబర్ లో కూడా దాదాపు వారం రోజుల పాటు కూడా ఈ సర్వర్ డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ సేవల్లో కొంత అంతరాయం అయితే ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తరచూ ఇటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై అధికార యంత్రాంగం దృష్టి సారించినప్పటికీ కూడా తరచూ ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది కూడా ముందుగా స్లాట్ బుక్ చేసుకుంటారు. ఆ స్లాట్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళంతా ఈ రోజు వచ్చారు. ఉదయం నుంచి కూడా తమకు ఇచ్చినటువంటి సమయం ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చినప్పుడు కూడా అక్కడ సర్వర్ డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో అధికారులు వీళ్ళంతా అంటే పడిగాపులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే ఈ సత్వర చర్యలు తీసుకొని సర్వర్ డౌన్ మళ్ళీ పునరుద్ధరించాలని క్రయ విక్రయదారులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్ రేవంత్.